ఎక్కడ కూడా పథకాల కోసం కేటాయించే బడ్జెట్ రాష్ట్ర శాసనసభ యొక్క బడ్జెట్ ఆమోదం పొంది ఉన్నది. ఎక్కడ కూడా ట్రెజరీ రూల్స్, ఫైనాన్షియల్ ఇతర ఆర్థిక నిబంధనలకు అనుగుణంగానే నిధులు విడుదలవుతా ఉన్నాయి. ఎక్కడ పథకాల్లో అర్హత, ఆదాయ పరిమితి, వయసు, ఆధార వివరాలు అన్ని కూడా నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఇంత కార్యక్రమం వివాహ వయసు 18 సంవత్సరాలు ఇవన్నీ కూడా రకమైనటువంటి అన్ని విధానాల మీద దానికి సంబంధించి ఒక ఎంఆర్ఓ, ఆర్టీఓ స్థాయి అధికారుల యొక్క పర్యవేక్షణలో స్థానిక శాసనసభ్యుడి సూచనలతోటి దీనికి సంబంధించిన ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంటే దీని మీద ఇదొక వ్యవహారం చేస్తారు. ఇదొక పేద కుటుంబ వివాహానికి సామాజికంగా ఆర్థిక బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ఇంకా మేము దానికి సంబంధించి ఏ విధంగా యాడ్ వాల్యుయేషన్ చేయాలి, ఇంకేం పెంచగలుగుతాం అనేటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇబ్బంది పడుతున్నాం తప్ప, లేకపోతే ఇంకా కూడా కొంత ఆర్థిక వెసులుబాటు వస్తే ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సహకారాన్ని ఇంకా పెంచే విధంగా మా ప్రయత్నం చేస్తాం. కానీ అవన్నీ ఏం లేకుండా ఓన్లీ రాజకీయాల కొరకు మాత్రమే మరి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. తప్పకుండా ఈరోజు మొన్న 12వ తారీఖు నాడు ఇస్తే మళ్ళీ 9వ తారీఖు వారు కూడా ఇచ్చిన మధ్యలోనే ఇంటర్ఫేర్ అయ్యి మేము రిక్వెస్ట్ స్పెషల్ పిటిషన్ వేసుకొని కూడా దీనికి సంబంధించిన స్టే వెకెట్ చేస్తాం. 9వ తారీఖు దాకా కూడా ఆగకుండా మా తరఫున, గవర్నమెంట్ తరఫున కౌంటర్ అఫిడవిట్ ఇచ్చి అన్ని రకాలుగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి గౌరవ విజయ్ గోపాల్ గారు కూడా కోరుతా ఉన్నా. ఇది కులాలకు, మతాలకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు. ఇది పొలిటికల్, మీరు సోషల్ వర్కరా, ఆర్టీఐ యాక్టివిస్టా, టీఆర్ఎస్ అప్లికేటెడా, నాకేం ఆధారం లేదు, నేనేం మాట్లాడతలేను. కానీ ఇది వేల కుటుంబాలకు పెళ్లి చేసి చూడనేటువంటి ప్రభుత్వ ఆర్థిక పథకం గతంలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టినా మేమెన్నడూ కూడా బేసిజం కోకుండా ఇంకా మరింత ఆన్లైన్ లోపల ఒక క్లారిటీగా పేమెంట్ చేసే సందర్భం లోపల ఎక్కడ కూడా ఇబ్బంది జరగద్దని చెప్పి కోరుతా ఉన్నాం. దీని మీద హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. డివిజనల్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళి ఎక్కడ కూడా న్యాయపరంగా ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎంతమంది పెళ్లి చేసుకుంటే అంతమంది అర్హత వాళ్ళందరికీ ఏ విధంగా అయితే మిగతా కార్యక్రమాలు ఇస్తా ఉన్నామో అన్ని కార్యక్రమాలు ఇస్తామనేటువంటి మాట మరొకసారి మా అధికారులు కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ కు సంబంధించిన వాళ్ళు కానీ, లేదా న్యాయపరంగా ఈ శాఖలను సమన్వయం చేయాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి బాధ్యులు కానీ ఎవరి లోపం అనేది గౌరవ ప్రభుత్వం తరఫున దాన్ని విచారణ చేసి అందుకు బాధ్యులైన మీద చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్తా ఉన్నా. దానికి అరే నేను విచారణకు ఆదేశించాలని ఇప్పుడు నాకు ఓకేనైనా తప్పకుండా రెస్పాన్స్ బాధ్యతగా దాని మీద వ్యవహరిస్తాము. చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించి చేయాల్సినప్పుడు ఆ రోజు జీవో తెచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సి ఉండే కావచ్చు. కానీ మా ప్రభుత్వం ఇది ఒక మంచి కార్యక్రమం నిన్నటి కూడా మేము అడ్డం పడలే. ఇవాళ దానికి సంబంధించిన ఒక సమస్య ఏర్పడినప్పుడు అన్ని రకాల చట్టపరమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఈ పథకాన్ని కొనసాగిస్తామని చెప్తున్నాం ప్రభుత్వ పక్షాన. జరిగిన దానికి ఎందుకు బాధ్యత, ఎవరు బాధ్యులైన అంశం మీద విచారణ చేస్తూనే పైన కోర్టుకు అప్పీల్ చేస్తూ న్యాయస్థానంలో న్యాయంగా మేము మా యొక్క కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా ఆదేశాలు తీసుకొని ప్రభుత్వం తరఫున ఆ న్యాయస్థానానికి వివరించి ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కాకుండా చేస్తాం. నేను అనే పాయింట్ ఏంటంటే మాకు ఎటువంటి ఇక్కడ దురుద్దేశం లేదు, కానీ ఒక స్టేను ఆధారంగా చేసుకొని గల్లుల రోడ్ల మీద వాడి ధర్నాలు చేస్తున్న నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా. మీరు చేసినటువంటి లోపభూయిష్టమైన చట్టంతో కదా ఇలా ఆయనతో ఒక స్టే దొరికింది. నేను కౌంటర్ ఫైల్ చేసినా, నా అధికారి కరెక్ట్ సమాచారం ఇచ్చిందా లేదా అనే అంశం మీద తప్పకుండా అది మా దృష్టికి వచ్చింది. దాని మీద వీఆర్ వెరీ సీరియస్. షాదీ ముబారక్ చెక్కులు తీసుకోవడానికి సంకల పిల్లగాని ఎత్తుకొని వచ్చే పరిస్థితుల్లో జరుగుతూ ఉండే. మీరు అందరు ప్రత్యక్షంగా చూసినారు. సంకల పిల్లగాని షాదీ ముబారక్ అయితే పిల్లగాడు పుట్టేదాకా కూడా పైసలు వచ్చే పరిస్థితి లేకుండే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నోడల్ ఏజెన్సీగా మున్నెలు దాని అప్లికేషన్ పెట్టుకొని ప్రాసెస్ అయ్యి ఇమీడియట్గా దానికి సంబంధించి గ్రీన్ ఛానల్ ఫండ్స్ ఉన్నాయి. మేమే ఆర్డీఓలకు, కలెక్టర్లకు ఈ మధ్య లెటర్ రాసినాం. మొత్తం వెంటనే మీరు మీ ప్రపోజల్స్ ఎక్కడో జాపం లేకుండా పంపిమని చెప్పి. పిటిషనర్ యొక్క వాదన కూడా ఏంటంటే దీనికి చట్టబద్ధత ఉందా లేదా అనేటువంటి అంశం మీద అవును బడ్జెట్లో కేటాయిస్తామని ఒక మాట చెప్పి దానికి చేస్తే అయిపోతుండే. దానికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేదు. అన్ని పైన కోర్టుల లోపల దానికి సంబంధించి సానుకూలంగా వీలైనంత తొందరలో ఆ ఆటంకాన్ని తొలగించుకొని ఇంకా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.